మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా ఏం మాట్లాడినా సరే వెంటనే బత్తాయిలు బత్తాయిలు బత్తాయిలని స్టాంప్ వేసేస్తారు. అంటే అపోజిషన్ ప్రభుత్వానికి అనుకూలంగా మరి మీరు మాట్లాడితే మిమ్మల్ని ఏ కాయలు అనాలి? ఆ? ఏ కాయలు మీరు? ఏదో కాయలే. మళ్ళీ నేను అన్నాను అనుకో ఏడు చచ్చిపోతారు. ఏదో ఒక కుళ్ళిపోయిన కాయ. బత్తాయిలు ఉన్నాయి చూడు, బత్తాయిలు ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. సి విటమిను. దాన్ని జ్యూస్ చేసుకొని తాగినా ఆరోగ్యమే, తిన్నా ఆరోగ్యమే. సి విటమిన్ వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. దానివల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఒకవేళ జబ్బులు వచ్చినా సరే తగ్గిపోతాయి. సో ద సి విటమిన్ విల్ రిపేర్ బాడీలో ఉన్నటువంటి ఏ బ్యాడ్ బ్యాక్టీరియాని రిమూవ్ చేసి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. మరి మీ పుచ్చిపోయిన కాయలు అది తినడం వల్ల స్టమక్ అప్సెట్ అయ్యి అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్ పాలయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే బత్తాయి రసం తాగాలి. కాబట్టి ప్రస్తుతం భారతదేశం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటుంది. అలాగే భారతదేశంలో చాలా వరకు గ్రోత్ ఇంప్రూవ్ అయింది. మనుషుల్లో, వాళ్ళు చేసే పనుల్లో, ఆర్థికంగా కూడా. దట్స్ ఆల్.